హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సింపుల్ స్పార్కిల్. నేను మీ సురేఖ. గెట్టింగ్ రెడీ ఫర్ డీమార్ట్. సిరి, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? ఎస్ గాయ్స్, వీఆర్ గోయింగ్ టు డీమార్ట్. ఏం కొంటామో తెలియదు, ఎందుకు వెళ్తున్నామో తెలియదు, బట్ వెళ్తున్నాం. చూడాలి ఏం కొంటాం ఏంటని చెప్పి. ఇలా రెడీ అయ్యాను. ఈ లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళందరూ ఇంతే గాయస్, ఊరికే జడ సర్దుకోవడమే. ఇలా నాతో పాటు ఫోటో పిచ్చున్న వాళ్ళందరూ ఫోటోలకు పోజులు ఇవ్వడం. స్టార్ట్ అయిపోయాం, ఆటో బుక్ చేసుకున్నాం. వర్షం స్టార్ట్ అయింది మాతో పాటు. ఆటో యాక్చువల్గా వర్షం పడకపోతే మనకు ఆటో ఒకటి అమౌంట్ చూపిస్తుంది, వర్షం పడితే ఎక్కువ చూపిస్తుంది. కొంచెం వర్షం తగ్గే వరకు వెయిట్ చేసి 200 చూపిస్తుంటే గచ్చిబౌలి నుంచి మాదాపూర్కి వెయిట్ చేసాం. ఒక 20 మినిట్స్ ఏమో వెయిట్ చేస్తే మాకు 145కే ఆటో బుక్ అయింది. వెళ్ళాము. యాక్చువల్గా కేబుల్ బ్రిడ్జ్ ఎప్పుడు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూడడం తప్ప అక్కడ ఆగి ఒక పిక్ తీసుకున్న పాపన పోలేదు గాయస్. 4.5 years నుంచి ఇక్కడే వర్క్ చేస్తున్నాం, కానీ ఎప్పుడు అసలు అక్కడ ఆగి ఒక పిక్ తీసుకుంది లేదు. ఎనీవే చూస్తూ ఉంటాం కదా అని చెప్పేసి. వర్షం పడ్డప్పుడు వ్యూ చాలా బాగుంది గాయస్. ఇక్కడ నుంచి చాలామంది ఆగి సెల్ఫీస్ అలా తీసుకుంటున్నారు. యాక్చువల్లీ మనం బుక్ చేసుకున్న ఆటో కాబట్టి అన్ని ఓవర్ యాక్షన్స్ కుదరవు కాబట్టి సైలెంట్గా వీడియో తీసుకొని వెళ్ళిపోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, మాకు కంపల్సరీగా శాలరీ 31st సండే అయితే 30కే పడిపోద్ది. సో ఆ శాలరీ పడిద్ది, శాలరీ ఎల్లుండి పడిద్ది అని వెయిట్ చేస్తూ ఉంటాం. శాలరీ పడ్డ తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అని వెయిట్ చేస్తూ ఉంటాం. మోస్ట్లీ మాలాగా హాస్టల్లో ఉండే వాళ్ళందరూ డీమార్ట్కి, జూడియోస్కి వెళ్ళాలని ప్రిఫర్ చేస్తారు. యాక్చువల్గా మేము డీమార్ట్కి వెళ్ళాం ఫస్ట్. అక్కడ అన్నీ చూసాము, అవి స్నాక్స్ అవి తీసుకున్నాము, సోప్స్ అవి కొన్ని ఎసెన్షియల్స్ తీసుకున్న తర్వాత అసలు ఏం కొనడానికి వచ్చామో అవి కొనకుండా ఏవో కంటికి నచ్చినవి అన్నీ తీసేసుకొని ఇక్కడ బిల్ చేసుకుంటున్నాం గాయస్. అవన్నీ తీసుకుంది మా ఫ్రెండ్. తన పిన్ని వాళ్ళ పిల్లలు ఉంటారు, చిన్న పిల్లలు. తను తీసుకునింది. తర్వాత అలా నడుచుకుంటూ పక్కన జూడియో పిలుస్తుందని చెప్పి జూడియోకి వెళ్ళిపోయాం. జూడియోకి వెళ్ళిన తర్వాత మనం కొనడం తక్కువ, చూడడం ఎక్కువ. యాక్చువల్గా ఇక్కడ ఒక క్లిప్ తీవా అని మా ఫ్రెండ్కి ఫోన్ ఇచ్చాను. తను తీసేలోపే అక్కడ మేము తనేమో లిప్స్టిక్ తీసుకుంది, నేనేమో నెయిల్ పాలిష్ తీసుకొని ట్రై చేసుకుంటున్నాం. యాక్చువల్గా అందరూ ట్రై చేసి లిప్స్టిక్లో అయితే లిప్స్టిక్ కూడా అయిపోయింది, సొల్యూషన్ కూడా అయిపోయింది. ఎక్కడ మిర్రర్ కనపడ్డా కంపల్సరీగా మనం మిర్రర్ చూసుకుంటాం. యాజ్ ఏ గర్ల్ అది కంపల్సరీ. మిర్రర్ కనపడితే చాలు, సెల్ఫీస్ మిర్రర్ కనపడితే చాలు, వీడియోస్. సో కొన్ని డ్రెస్సెస్ నచ్చాయి, తీసుకుందాం అనుకున్నా. అసలు ఏం తీసుకోవద్దని చెప్పేసి వచ్చాం, బట్ అలా ఉండదు కదా అస్సలు. డ్రెస్సెస్ కొన్ని ట్రైలేసి చూసాము, నేను మా ఫ్రెండ్ తీసుకున్నాం. యాక్చువల్గా మిర్రర్స్ బాగుంటాయి కాబట్టి రా ఒక వీడియో తీసుకుందాం, ఒక సెల్ఫీ తీసుకుందాం, ఇదే సరిపోద్ది. షాపింగ్కి వచ్చేది ఎందుకంటే ఈ మిర్రర్స్లో ఫొటోస్ వీడియోస్ తీసుకోవడానికి వచ్చినట్టే ఉంటుంది. యాక్చువల్గా గర్ల్స్ షాపింగ్ అలాగే ఉంటుంది. మీలో ఎంతమంది ఇలాగా కోతి పనులు చేసే ఫ్రెండ్స్ ఉన్నారో కామెంట్ చేయండి. లిప్స్టిక్స్ డార్క్ షేడ్స్ తీసుకుందామని చెప్పి ట్రై చేశాను అక్కడ, బట్ ఉన్న కలర్సే ఉన్నాయని చెప్పి తీసుకోలేదు. బాగా నాకు మా ఫ్రెండ్కి నెయిల్ పాలిష్ పిచ్ ఉంటుంది. యాక్చువల్గా నెయిల్ పాలిష్ ఎప్పుడు వెళ్ళినా కానీ బల్క్గా అమీర్పేటలో తీసుకుంటాం. ఈ వర్షాలకు అంత దూరం వెళ్ళలేక సర్లే 199 అన్నారని చెప్పి నెయిల్ పాలిష్ ట్రైలేసి చూద్దామని ఒక్కొక్క ఫింగర్కి ఒక్కొక్క కలర్ నెయిల్ పాలిష్ పెట్టేసుకొని ఇది బాగుందా అది బాగుందా అని చెప్పి నా ఫ్రెండ్ని అడుగుతున్నాను. లాస్ట్కి ఒక్కడు కూడా తీసుకోలేదు గాయస్. చెయ్యంతా అలా ఖరాబ్ చేసేసుకొని లాస్ట్కి ఒక్కడు కూడా తీసుకోకుండా వచ్చేసాము. మోస్ట్లీ నెయిల్ పాలిష్ మాకు వేసుకోవడానికి అవ్వదు డ్యూటీలో, కాళ్ళకైనా వేసుకోవచ్చు అని చెప్పి తీసుకుంటాం. అదొక కైండ్ ఆఫ్ పిచ్చి నాకు మా ఫ్రెండ్కి.
లిప్స్టిక్స్ చూసాం కానీ లిప్స్టిక్స్ ఏం నచ్చలేదు, కాస్ట్ నచ్చలేదు, లిప్స్టిక్స్ కాదు యాక్చువల్గా. తర్వాత ఒక వీడియో క్లిప్ తీసుకుందాం కలిసి అని చెప్పేసి మేమిద్దరమేమో వీడియో తీసుకుంటే మా ఇద్దరితో పాటు వచ్చిన ఫ్రెండ్కి పాపం బోర్ కొడుతూ తను అటు ఇటు వెళ్ళి అవి కొనుక్కోవాలా ఇవి కొనుక్కోవాలా, తనకి ఎక్కువ కంపెనీ లేకపోయాం ఫ్రెండ్స్. రియల్లీ మా సోకులు మా హడావుడి మాకే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ అవి ఇవి చూస్తున్నాం, ఏమీ తీసుకోకుండా చూడడం వరకే. కొన్నాం గాయస్, అలా ఏం లేదు. నేను డ్రెస్సెస్ తీసుకున్నాను, నా ఫ్రెండ్ తీసుకుంది, మాతో పాటు వచ్చిన ఇంకో ఫ్రెండ్ కూడా కొన్ని తీసుకుంది లిప్స్టిక్స్. అవి యాక్చువల్గా మనం అనుకుంటాం జూడియోలో కాస్ట్ తక్కువ అని చెప్పి. కాస్ట్ ఏం తక్కువ కాదు, వాళ్ళు దానికి తగ్గట్టే కాస్ట్ ఇస్తారు. యాక్చువల్గా టాప్ తీసుకుంటే లెగ్గిన్ తీసుకోవాలి, అదే రెండు బయట తీసుకుంటే మనకు 1000లో వస్తాయి. జూడియోలో ఏంటంటే లెగ్గిన్ 500 ఉంటుంది, టాప్ 500 ఉంటుంది అంతే. కొంచెం అన్ని లైటింగ్స్కి అలాగ అనిపిస్తాయి కానీ సేమ్ అన్నీ. ఇక్కడ మా సోకులు వీడియోలు తీసుకోవడం ఫోటోలు తీసుకోవడంతోనే అయిపోయింది. యాక్చువల్గా ఇంత వీడియో తీసుకోవడానికి టైం స్పెండ్ చేసిన ఫస్ట్ షాపింగ్ ఇదే అన్నట్టు. పద్ధతికి చీర కట్టినట్టు నేను పాన్ షర్ట్ వేసినట్టు నువ్వు ఉన్నావు అసలు. ఇది వచ్చింది వీడియో. అన్నీ అయిపోయాక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. మా హాస్టల్ 9 o'clock వరకే. మళ్ళీ మా వార్డెన్ తిట్టిద్దని చెప్పేసి అదొక పెద్ద పంచాయతీ ఉంటుంది లేటుగా పోతే. సో 8:30కి స్టార్ట్ అయిపోయాం. ఈవినింగ్ చాలా ట్రాఫిక్ ఉంది. 8:30కి స్టార్ట్ అయిపోయి చిన్నగా మళ్ళీ ఆటో బుక్ చేసేసుకొని వెళ్ళేటప్పుడు గాయస్ నల్లగా వస్తున్నాం ఏమనుకోద్దు, ఆటోలో లైట్ అంటే నేను ఇలాగే ఉంటాను అనుకోండి. నేను కూడా అలాగే ఉంటాను. కొంచెం ఫైనల్గా మేము వచ్చేసాం, ఓకేనా? సిరివెన్ల నీ బ్యాగ్ చూపించు. తిరిగేసి హాస్టల్కి వచ్చాం గాయస్. సిరివెన్ల అయితే ఎంత బిల్లు చేసిందంటే 2000 బిల్లు చేసింది. వెనక ఒక ఫ్రెండ్ ఉంది, మీరు ఫోకస్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.